ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు మంత్రి పంపిణీ చేశారు. ఇక 10 ఏళ్లుగా గృహాల కోసం ఎదురుచూసిన లబ్దిదారులు పడిన ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని అన్నారు. ఉపాధి ఉన్న ప్రాంతంలోనే ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. కొత్త ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఇతర బలహీన వర్గాల అర్హతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధి ఇక్కడ మనకు రోజుగారి ఇక్కడ దొరికితే ఎక్కువ ఇల్లు కడితే లాభం లేదనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం. ఇవాళ మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు రేషన్ కార్డు కూడా తిరిగిరు, రేషన్ కార్డు రాలే. ఇవాళ రేషన్ కార్డు ఎవరికైనా రానంటే ధైర్యంగా మళ్ళీ చెప్తానా, ఎవరికైనా రేషన్ కార్డు అర్హత రాకపోతే మా బాధ్యత ఇవాళ అప్లై చేసుకొని 48 గంటల రేషన్ కార్డు ఇస్తామని చెప్తాను. ఎన్నికలో లేకపోతే ఇంకోదో రాజకీయం కొరకు కాదు, ఎవరికి అర్హత ఉంటే వాళ్లకు 48 గంటల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మాట చేస్తాను. రేషన్ కార్డు ఇచ్చి తినడానికి పనికిరాని దొడ్డు బియ్యం ఇస్తలేం. ఇవాళ అందరికి కూడా భారీకి రైతు అమ్మే చావలు తేరా ఇవాళ ఇస్తున్న బియ్యం తినడానికి అవకాశం ఉండే విధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. పేదలు నెల తిరగంగానే కరెంటు బిల్లు కట్టాలని ఇబ్బంది అయితే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. వారితో పాటుగా ఇలా महिला संघाल सभ्युल कंड एवरेवరైతే मैं ये भी स्पेशल प्रोग्राम लिया भाई साहब, जो वुमेन में ग्रुप गांव में बहुत लोग रहते, सपोज हमारा कांग्रेस में 1 लाख महिला है तो 80,000 लोग महिला मेंबर है. यहाँ हर कांग्रेस में 10,000 से भी ज्यादा नहीं है. उनके लिए स्पेशल ड्राइव जीएचएमसी से हम काम शुरू करें. अब सब लोग इसमें मदद चाहिए. जितना बहन लोग है ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో అందరు మహిళా సభ్యులు కానీ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. మీరు స్వయంగా ఉపాధి పెంచుకొని మీకు ఊర్లలో బస్సులు ఇచ్చిన మహిళా సంఘాలకు మీ దగ్గర కూడా బస్సులు ఇవ్వాలంటే మీరు మహిళా సంఘాల సభ్యులే కాదు, మీరు బ్యాంకు లింకేజ్ తీసుకోరు, బ్యాంకు లోన్ మాఫీ చేసుకునేటువంటి పరిస్థితికి వస్తలేదు. థ్యాంక్ యూ.